హలో హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హెచ్ఎస్ఆర్ బై ఇన్ఫో. ఫ్రెండ్స్, ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి కాన్సెప్ట్ ఏంటంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆఫ్ జువాలజీ ఫస్ట్ సెమిస్టర్ సంబంధించినవి డిస్కస్ చేయబోతున్నాం. ఇక్కడ డిస్కస్ చేయబోతున్నటువంటి ఈ క్వశ్చన్స్ అనేటివి అన్ని తెలంగాణ స్టేట్లో ఉన్నటువంటి యూనివర్సిటీస్కి సంబంధించినవి కాబట్టి అందరూ ఫస్ట్ సెమిస్టర్ స్టూడెంట్స్ ఈ క్వశ్చన్స్ యూజ్ చేసుకోగలరు అనేసి అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, నేను ఇక్కడ 17 క్వశ్చన్స్ని పిక్ చేశాను. ఈ క్వశ్చన్స్ కనుక చదువుకొని వెళ్తే మీకు 100% స్కోర్ అనేది 70 to 100% మధ్యలో వచ్చే ఛాయిస్ అనేది ఉంటుంది. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ యాక్చువల్గా ఒక నెంబర్ ఇచ్చున్నాను 9390730576. ఈ నెంబర్కి మీకు ఏమైనా క్వరీస్ ఉన్నా, ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా రిక్వైర్మెంట్ ఉన్నా మెసేజ్ చేయండి. అట్ ద సేమ్ టైం ఇదే నెంబర్కి మనకు టెలిగ్రామ్లో హెచ్ఎస్ఆర్ బై ఇన్ఫో అనే ఛానల్ ఉంది. ఈ ఛానల్లో మనకు సంబంధించినటువంటి వీడియోస్, న్యూ అప్డేట్స్, మెటీరియల్స్ అన్నీ కూడా అప్లోడ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇంకా మనం కంటెంట్కి వస్తే మొత్తం మనకు తెలంగాణ స్టేట్స్లో జాబ్కి సంబంధించి 4 యూనిట్స్ ఉండడం జరుగుతుంది. ఈ 4 యూనిట్స్లో లాంగ్ క్వశ్చన్స్, షార్ట్ క్వశ్చన్స్ రెండు ఉంటాయి. బట్ నేను ఇక్కడ పిక్ చేసినటువంటి క్వశ్చన్స్ మాత్రం కేవలం లాంగ్ క్వశ్చన్స్ మాత్రమే ఉన్నాయి. ఎందుకంటే ఈ లాంగ్ క్వశ్చన్స్ చదువుకొని పోతే చాలు, ఈ క్వశ్చన్స్లో ఉన్నటువంటి కంటెంట్లో నుంచి మనకు షార్ట్ క్వశ్చన్స్ అనేటివి పిక్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి నేను ఇచ్చినటువంటి క్వశ్చన్స్ చదువుకొని పోండి, డెఫినెట్గా మీకు మంచి స్కోర్ అనేది అవుతుంది. ఆ క్వశ్చన్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, యూనిట్ 1లో ఉన్నటువంటి ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, రైట్ అబౌట్ ఎల్పిడిఎం లైఫ్ సైకిల్ అన్నాం. ఎల్పిడిఎం లైఫ్ సైకిల్ గురించి డీటెయిల్గా రాయండి అనేసి అడుగుతున్నాడు. ఈ యొక్క ఎల్పిడిఎం లైఫ్ సైకిల్ మన ఛానల్లో ఆల్రెడీ వీడియో చేస్తున్నాను, దీని మీద ఒకసారి మీరు విజిట్ చేయొచ్చు. సెకండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్, రైట్ ఎస్సే ఆన్ ది ప్రోటోజోవన్ డిసీజెస్. ఈ ప్రోటోజోవన్ డిసీజెస్ లైక్ మలేరియా, సో అని ఉన్నాయి. ఈ డిసీజెస్ గురించి కొద్దిగా డీటెయిల్గా చదువుకొని పోతే మనకు కావాల్సినటువంటి ఆన్సర్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ కనుక చూస్తే, రైట్ అబౌట్ ది కెనాల్ సిస్టమ్ ఇన్ స్పాంజ్. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఖచ్చితంగా ఈ క్వశ్చన్ మాత్రం 100% నేర్చుకొని వెళ్ళండి. చాలా సింపుల్గా ఉంటుంది, మన ఛానల్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, ప్లేలిస్ట్లో చూస్తే మీకు తెలుస్తూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ కానీ చూస్తే, రైట్ అబౌట్ లైఫ్ సైకిల్ ఆఫ్ సైకాన్ ఉంది. ఈ లైఫ్ సైకిల్ ఆఫ్ సైకాన్ గురించి డీటెయిల్గా చదువుకొని వెళ్ళండి. ఈ క్వశ్చన్ కూడా వచ్చే ఛాయిస్ అనేది ఎక్కువగా కనబడతా ఉంది. ఇంకా కమింగ్ టు ది యూనిట్ 2. యూనిట్ 2లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో ఫస్ట్ వన్, రైట్ అబౌట్ ది పాలిమార్ఫిజం ఇన్ సైఫినోఫోరా. ఈ సైఫినోఫోరా యొక్క పాలిమార్ఫిజం గురించి రాయండి అనేసి అంటున్నాడు. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూస్తే, రైట్ అబౌట్ ది లైఫ్ సైకిల్ ఆఫ్ డ్రాగన్కులస్. ఈ డ్రాగన్కులస్ యొక్క లైఫ్ సైకిల్ గురించి డీటెయిల్గా చదువుకొని వెళ్ళండి. అండ్ నెక్స్ట్ కనుక చూస్తే, రైట్ అబౌట్ ది పారాసైటిక్ అడాప్టేషన్స్ ఇన్ ఎల్మెంతిస్. డెఫినెట్గా చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ సంబంధించినటువంటి ఆన్సర్ కూడా నేను మన ఈ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది, ఒకసారి చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూస్తే, రైట్ డీటెయిల్స్ అబౌట్ లైఫ్ సైకిల్ ఆఫ్ సిస్టోజోమా. వన్ మోర్ లైఫ్ సైకిల్ ఉంది ఈ యూనిట్లో. ఈ యొక్క సిస్టోజోమా యొక్క లైఫ్ సైకిల్ గురించి డీటెయిల్గా చదువుకొని వెళ్ళండి, డెఫినెట్గా వచ్చే చాయిస్ అనేది కనబడుతుంది. ఇంకా వన్ మోర్ క్వశ్చన్ ఒకసారి చూడండి. ఇక్కడ రైట్ అబౌట్ ది కోరల్స్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ కోరల్ రీఫ్స్ అనేది ఉంది. కోరల్ రీఫ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. దీని గురించి సంబంధించినటువంటి వీడియో కూడా మన ఛానల్లో ఉంది. ఒకసారి చూసారంటే చాలా ఈజీగా, సింప్లీగా మీకు అర్థమయ్యే విధంగా, ఒకసారి వింటే చాలా ఎగ్జామ్లో రాసే విధంగా ఉంటుంది. ఒకసారి మీరు ఈ క్వశ్చన్ కూడా రిఫర్ చేసుకొని వెళ్ళొచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ప్రియారిటీ ఈ యూనిట్లో మీరు ఇవ్వాల్సింది వచ్చేసి పాలిమార్ఫిజం, కోరల్ రీఫ్స్ అండ్ మనకు సంబంధించినటువంటి పారాసైటిక్ అడాప్టేషన్స్ గురించి కొద్దిగా డీటెయిల్గా చదవండి. మీకు టైం ఉంటే ఈ యొక్క లైఫ్ సైకిల్స్ ఉన్నాయి, డ్రాగన్కులస్ అండ్ సిస్టోసోమా, ఈ రెండింటి గురించి కూడా చూసుకొని వెళ్ళారంటే మెజారిటీ ఆఫ్ క్వశ్చన్స్ మీకు దీనిలో నుంచి వచ్చే ఛాయిస్ అనేది కనబడుతుంది. కమింగ్ టు ది యూనిట్ 3. యూనిట్ 3లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో ఫస్ట్ క్వశ్చన్, రైట్ డీటెయిల్స్ అబౌట్ లైఫ్ సైకిల్ ఆఫ్ ఇరిడినేరియా. ఇరిడినేరియా యొక్క లైఫ్ సైకిల్ గురించి రాయండి అన్నాడు. సెకండ్ వచ్చేసి, రైట్ అబౌట్ ది పెరిపేటస్ స్ట్రక్చర్ అండ్ అఫినిటీస్. 100% ఎక్స్పెక్ట్ చేసేటువంటి క్వశ్చన్స్లో ఇది కూడా ఒకటి. కాబట్టి ఈ పెరిపేటస్ యొక్క స్ట్రక్చర్, దాని యొక్క అఫినిటీస్ గురించి ఖచ్చితంగా చదువుకొని వెళ్ళాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, డిస్క్రైబ్ మెటామార్ఫోసిస్ ఆఫ్ ఇన్సెక్ట్స్. ఈ మెటామార్ఫోసిస్ ఆఫ్ ఇన్సెక్ట్స్ కూడా నేను మన ఛానల్లో అప్లోడ్ చేశాను, ఒకసారి చూడండి. ఖచ్చితంగా చాలా సింపుల్గా ఉంటుంది, క్రిస్పీగా మనకు అర్థమయ్యే విధంగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, రైట్ అబౌట్ ది ఎవల్యూషనరీ సిగ్నిఫికెన్స్ ఆఫ్ సీలోమ్ అండ్ సీలోమ్ డక్స్. ఖచ్చితంగా చూసుకొని వెళ్ళాల్సినటువంటి క్వశ్చన్ ఇది. సీలోమ్ ఏంటి, సీలోమ్ డక్స్ ఏంటి, అవి ఏ విధంగా ఎవల్యూషనరీ సిగ్నిఫికెన్స్ ఉందనేది క్లియర్గా మనకు ఉంటుంది. ఈ క్వశ్చన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా దీనికి మాత్రం ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వడం మర్చిపోవద్దు. సో ఫ్రెండ్స్, ఇవి మనకు ఉన్నటువంటి యూనిట్ 3లో ఉన్నటువంటి క్వశ్చన్స్.
ఇక యూనిట్ 4 గురించి మాట్లాడదాం. యూనిట్ 4లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒకసారి చూడండి. ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, రైట్ అబౌట్ పిఎల్ ఫార్మేషన్ ఇన్ గ్యాస్ టర్బైన్స్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ పిఎల్ ఫార్మేషన్ ఏ విధంగా గ్యాస్ టర్బైన్స్ లో జరుగుతుంది అనే దాని గురించి డీటెయిల్ గా అడుగుతాడు. ఈ క్వశ్చన్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూడండి, రైట్ నోట్ ఆన్ వాటర్ వాస్కులర్ సిస్టమ్ ఇన్ స్టార్ ఫిష్. స్టార్ ఫిష్ లో వాటర్ వాస్కులర్ సిస్టమ్ ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ కి సంబంధించినటువంటి వీడియో కూడా మన ఛానల్లో ఉంది, చూడొచ్చు. రైట్ అబౌట్ టార్షన్ అండ్ డిటార్షన్ ఇన్ ద గ్యాస్ట్రోపోడ్స్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ కూడా ఖచ్చితంగా చూసుకొని వెళ్ళండి. అండ్ ద ఫోర్త్ అండ్ లాస్ట్ వన్, రైట్ నోట్ ఆన్ ది ఇకైనోడర్మ్స్ యొక్క లార్వాస్ అన్నాడు. ఇకైనోడర్మాస్ యొక్క లార్వాస్ చాలా ఉంటాయి. దీంట్లో మీరు డామ్ షూర్ గా ఇది లాంగ్ క్వశ్చన్ వచ్చే ఛాయిస్ ఉన్నప్పటికీ కూడా దీంట్లో ఇండివిజువల్ పార్ట్స్ వచ్చేసేసి షార్ట్ క్వశ్చన్స్ గా ఇచ్చే ఛాయిస్ అనేది ఉంది ఒక్కొక్క లార్వా గురించి. కాబట్టి కొద్ది జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి ఫ్రెండ్స్. ఇవి మనకు ఉన్నటువంటి 4 యూనిట్స్. దానిలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్. వీటిలో నుంచి మీకు షార్ట్ ఆన్సర్స్ వస్తాయి. కేర్ఫుల్ గా ఉంటే సరిపోతుంది. సో ద పాయింట్ ఏంటంటే ఇవన్నీ చదువుతుంటే యాక్చువల్గా ఫైలమ్స్ మనకు యాక్చువల్గా ఇన్వర్టిబ్రేట్స్ లో ఉన్నటువంటి ఫైలమ్స్ ఇచ్చాడు. ఈ ఫైలమ్స్ లో ఇంకోటి ఏంటంటే మన క్లాసిఫికేషన్ అండ్ జనరల్ క్యారెక్టర్స్ ఇచ్చారు. క్లాసిఫికేషన్ కొద్దిగా డిఫికల్ట్ గా ఉంటుంది కాబట్టి అవేం చదువుకోని అవసరం లేదు. నేను ఇచ్చినటువంటి క్వశ్చన్స్ చాలు. దాంతోపాటు అడిషనల్ గా ఏంటంటే మీరు వెళ్ళేటప్పుడు జనరల్ క్యారెక్టర్స్ జస్ట్ చూసుకొని పోండి. ఇంకా లేదు మేము జనరల్ క్యారెక్టర్స్ కూడా చూసుకోలేము అన్న పరిస్థితి ఉంటే మీరు ఏం చేస్తారంటే ఏ యూనిట్ లో ఏ ఫైలం కింద ఏ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇక్కడ నేను ఇచ్చాను అనే దాని గురించి చూసుకొని పోండి. ఒకవేళ కనుక ఆ ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఆ ఫైలంకి సంబంధించినటువంటి ఇది కానీ అడిగారు అనుకోండి, డెఫినెట్ గా జనరల్ క్యారెక్టర్స్ మీకు ఏం వచ్చిందో ఆ క్వశ్చన్ మీరు నేర్చుకున్నటువంటి క్వశ్చన్ లో ఉన్నటువంటి పాయింట్స్ తీసేసి రాయండి. కాకపోతే ఫైలమ్స్ కి అప్లై చేస్తున్నట్టు రాయండి. డైరెక్ట్ గా మళ్ళీ ఈ క్వశ్చన్ కి సంబంధించింది కాకుండా సింపుల్ గా మీకు ఫుల్ మార్క్స్ అనేది వచ్చే ఛాయిస్ అనేది ఉంటుంది. అట్లీస్ట్ మనకు హాఫ్ మార్క్స్ అన్న వచ్చే ఛాయిస్ అనేది ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఓకే, ఎందుకంటే మన ఛానల్ కూడా బాగా గ్రోత్ అవ్వాలంటే మీ యొక్క సపోర్ట్ చాలా అవసరం. మీరు సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. దానివల్ల మన ఛానల్ గ్రోత్ అవుతుంది. అట్ ద సేమ్ టైం నేను కూడా మంచి వీడియోస్ చేయడానికి స్కోప్ ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.